హలో అండి. వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్. నేను మీ ఉమా. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసుని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ వరకు మిర్చి నుండి తీసుకున్న గింజల్ని ఇలా వేసేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బెండకాయలు మంచిగా ఉడికిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని, ఇంకో స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అంతా మంచిగా ఒకసారి కలుపుకేసుకొని కాసేపు మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ మూత తీసాక ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతున్న చారులో కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేస్తే మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదూ. టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడకండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.